హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు డిజైన్ బ్యాక్గ్రౌండ్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. మనకి డిజైన్ బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకోవడానికి కొన్ని రకాల డిజైన్స్ అయితే మనకు అవసరం ఉంటాయి. పిఎన్జీ ఫైల్స్, ఆ పిఎన్జీ ఫైల్స్ను కూడా మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ డిజైన్స్ తయారు చేసుకోవడానికి మనకు పిక్సార్ట్ అప్లికేషన్ అయితే అవసరం ఉంటుంది. పిక్సార్ట్ ప్రో వర్షన్ లింక్ వచ్చేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. ఈ విధంగా మీకు మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ కింద మనకి జాయిన్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోతారు అనమాట. ఇక్కడ చార్ట్లో మీరు చూడండి, నేను ప్రో వర్షన్ అయితే ఇక్కడ పెట్టాను. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూస్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా పైన ఇక్కడ మనకి మన ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు నోటిఫికేషన్ అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు ఇది ఆన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను టెలిగ్రామ్లో ఏం పోస్ట్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఒకవేళ మీరు నాతో చాట్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ మన ప్రొఫైల్ మీద టచ్ చేసి ఇక్కడ కెన్ టెక్స్ట్ మీ ఆన్ @anjitech83 అని కనిపిస్తుంది కదా. @anji83 అని anjitech83 అని కనిపిస్తుంది కదా, దాని మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ మీకు చాట్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు నాతో చాట్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఏమైనా ఫైల్స్ కూడా పంపాలనుకుంటే నాకు పంపచ్చు. నేను కూడా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఛానల్లో అయితే రిప్లై ఇవ్వడానికి లేదు. నేను ఏమైనా అప్డేట్ ఇస్తే మీరు ఛానల్లో చూసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మన మెటీరియల్స్ అని మన ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిక్సార్ట్ అప్లికేషన్ ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని మన బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇలా కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో కలర్ బ్యాక్గ్రౌండ్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోండి, ట్రాన్స్పరెంట్ అనమాట. ట్రాన్స్పరెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద టూల్స్లో మనకి స్టిక్కర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది చూస్ చేసుకోండి. మీరు ఇక్కడ స్టిక్కర్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఇంటర్నెట్ అనేది ఆన్లో ఉండాలి. మీరు ఇంటర్నెట్ ఆన్ చేసి పెట్టుకోండి, డాటా అనేది ఆన్ చేసి పెట్టుకొని. ఫ్రెండ్స్, ఇక్కడ పైన సెర్చ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఇక్కడ మన సెర్చ్ బార్లో మనం ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ టైప్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఒక 3 వర్డ్స్ చెప్తా. ఈ 3 వర్డ్స్ని మనకు డిజైన్స్ పిఎన్జీ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు క్రోమ్లో వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసినా, ఈ 3 వర్డ్స్ తోటి సెర్చ్ చేసినా మీకు చాలా రకాల పిఎన్జీ ఫైల్స్ వస్తాయి. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ట్రై చేయండి. లేకపోతే ఈ పిక్సార్ట్లో కూడా ఈ 3 వర్డ్స్ తోటి మనకు డిజైన్ పిఎన్జీ అయితే వస్తాయి. అవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ డిజైన్ అని టైప్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోండి, నేను డిజైన్ అని టైప్ చేసాను. డిజైన్ అని టైప్ చేస్తే మనకు చాలా రకాల పిఎన్జీ ఫైల్స్ అయితే వచ్చేసినాయి. చూడండి, చాలా రకాల డిజైన్, స్మోక్ ఎఫెక్ట్ కానీ లేదా ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి, చూసుకోండి. అదేవిధంగా డిజైన్ లైన్స్. డిజైన్ లైన్స్ మనకి ఈ విధంగా కొన్ని లైన్ డిజైన్స్, బార్డర్ డిజైన్స్ చాలా రకాలు వస్తాయి. ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. బట్ మెయిన్గా ఇంకేంటంటే మనకి రంగోలీ అని కూడా టైప్ చేయొచ్చు. రంగోలీ పిఎన్జీ సంథింగ్ టైప్ చేయండి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి రంగోలీ అనేది ఈజీగా దొరుకుతుంది. ఇక్కడ మనకి రంగోలీ టైప్ చేస్తే రావడం లేదు. నెక్స్ట్ ఏంటంటే మండలా అని టైప్ చేయండి. మండలా సెర్చ్ చేస్తే మనకి చాలా రకాల డిజైన్స్ అయితే వచ్చేసినాయి. చూడండి ఇక్కడ. ఇది పిక్సార్ట్ ప్రో వర్షన్లో మనకి బెటర్గా పిఎన్జీ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఈ ప్రో వర్షన్ స్టిక్కర్ ఉన్నాయి, ప్రో వర్షన్లో డౌన్లోడ్ అవుతాయి అనమాట. నేను యూజ్ చేసేది ప్రో వర్షనే కాబట్టి ఇందులో మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ అయితే మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ చాలా డిజైన్స్ అనేవి బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్లో ఉన్నవి మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన డిజైన్స్ అనేవి మనం ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ కోసము నేను ఇక్కడ ఈ స్టిక్కర్ అయితే దాని మీద ట్యాప్ చేశాను. మనకి అది లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చేసింది. మన స్క్రీన్కి సరిపడా ఇలా జూమ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పైన రైట్ టిక్ ఉంది కదా, రైట్ టిక్ ఇచ్చేసేయండి. తర్వాత దీన్ని డ్రా టూల్లోకి వెళ్ళి సేవ్ అయితే చేసుకోండి. ఇక్కడ డ్రా టూల్లోకి వెళ్ళిన తర్వాత డిజైన్ అక్కడ మనకు ఆ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసి సేవ్ టు ఇమేజ్ మీద క్లిక్ చేసి అది మనకి గ్యాలరీలో సేవ్ అయిపోయింది. ఇదే విధంగా చాలా రకాల డిజైన్స్ అనేవి మీరు సెర్చ్ చేయండి. రంగోలీ పిఎన్జీ అని టైప్ చేయండి, లేదా మండల పిఎన్జీ అని టైప్ చేయండి, లేదా డిజైన్ లైన్స్ అని టైప్ చేయండి. మనకి చాలా రకాల డిజైన్స్ వస్తాయి. నేను ఇప్పుడు ఎగ్జిట్ చేస్తున్నాను. ఇది టోటల్గా బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. నేను టోటల్గా బ్యాక్ అయితే వచ్చేసిన కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒకసారి పిక్సెల్ అప్లికేషన్ అయితే మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఆ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం యాడ్ చేసేద్దాం. ఈ పిక్సార్ట్లోకి వెళ్ళి ఇప్పుడు డిజైన్ మనకు బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి కనిపించడం లేదు. ఇక్కడ స్టార్టింగ్లో ఉంది. అది ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకి మిడిల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కలర్ టూల్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసేస్తే అది రెడ్ కలర్లోకి మారిపోతుంది. కింద కలర్స్లో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. చూడండి, మీరు మన గ్రేడియంట్ కలర్ కావాలంటే కింద గ్రేడియంట్ సింబల్ మీద క్లిక్ చేసి మన గ్రేడియంట్ కలర్ కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా మనం కలర్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ పెట్టుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన కలర్ అనేది. ఎగ్జాంపుల్కి నేను ఈ కలర్ అనేది సేవ్ చేస్తున్నాను. షేర్ బటన్ మీద క్లిక్ చేసి మనకు క్వాలిటీ హై క్లారిటీలో పెట్టుకొని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఇది ఇలాగే ఉంచండి, ఎగ్జిట్ చేయకండి. ఇప్పుడు నేను మళ్ళీ పిక్సార్ట్ అప్లికేషన్కి అయితే వెళ్తున్నాను. పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి
ఇలా కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ అనే టూల్లో ఏదైనా ఒక కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, మన ఇష్టం, మనకి ఏ కలర్ ఇష్టమో. సో ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ బ్లూ కలర్, సో ఈ కలర్ అయితే చూస్ చేసుకున్న తర్వాత సో మనకు చాలా రకాల తయారు చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్స్. కాకపోతే నేను ఒక రకంగా చెప్తున్నా, ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు డ్రా టూల్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. డ్రా టూల్లో వెళ్ళిన తర్వాత ఒకవేళ ఈ కలర్ నచ్చపోతే ఇక్కడ లేయర్ సింబల్ మీద ట్యాప్ వేసి ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కింద మనకి కలర్ ఐకాన్ కనిపిస్తుంది కదా దాని మీద టచ్ చేసి ఇక్కడ మనకి ఏదైనా ఒక కలర్ నచ్చితే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని, మీకు ఎగ్జాంపుల్కి నేను ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్కి చేసిన మనకి ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసింది. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎంటీ లేయర్ ఉంది కదా, ట్రాన్స్పరెంట్ లేయర్, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కలర్ ఆప్షన్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని, సో ఇంకో కలర్ అయితే నేను ఇక్కడ ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్రష్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బ్రష్ సెలెక్ట్ చేసుకొని, సో ఫస్ట్ బ్రష్కి నేను ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా దాని మీద ట్యాప్ వేసి ఇక్కడ హార్డ్నెస్ కనిపిస్తుంది, హార్డ్నెస్ 0 పెట్టుకొని సెట్ చేసి ఇక్కడ స్క్రీన్లో ఇట్లా డ్రా చేసేసి, సో మళ్ళీ లేయర్ టూల్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ క్లిక్ చేసిన ఇప్పుడు మనకి ఈ లేయర్ అనేది ఇట్లా జూమ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఈ విధంగా పెడుతున్నా. సో ఈ విధంగా జూమ్ చేసి పెట్టేసి రైట్కి ఇచ్చేస్తున్నా. సో ఈ విధంగా మనకి గ్రేడియంట్ అనేది తయారైపోయింది. సో నేను ఇప్పుడు మళ్ళీ రైట్కి ఇచ్చేస్తున్నా. రైట్కి చేసిన తర్వాత మనకి గ్రేడియంట్ అయితే తయారైపోయింది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడం మర్చిపోయినా, ఫోన్ పిక్సార్ట్లకి వచ్చిన తర్వాత మనం సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే చేసుకోలేదు. సో మనకు ఫస్ట్ ఈ సైజ్ అనేది మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేసి క్రాప్ మీద క్లిక్ చేసి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను 4:5 సో పోర్ట్రేట్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఫుల్ స్క్రీన్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సైజ్ చేసుకొని తర్వాత మనం డ్రా టూల్లోకి వెళ్ళి కలర్స్ అనేవి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి యాడ్ ఫోటో అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సో మనం ఇంతకుముందు పిక్సెల్ ల్యాబ్లో కలర్తో యాడ్ చేసుకున్నామా డిజైన్, అది ఇక్కడ యాడ్ చేసుకొని ఓకే డన్ కొట్టండి. సో ఫ్రెండ్స్ ఆ డిజైన్ అయితే ఇక్కడ వచ్చేసింది కదా. సో ఫ్రెండ్స్ మనం బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకున్నప్పుడు కలర్ కాంబినేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. సో మన కలర్ కాంబినేషన్ తోటే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ డిజైన్ మీరు ఇందులో ఏ చోట అయినా సెట్ చేయండి, అది మీ ఇష్టము, మీ ప్రజెంటేషన్, మీ కంపోజిషన్. సో ఏ చోట పెడితే మీకు లుక్ వస్తుంది అనేది మీరే చూస్ చేసుకొని, ఎగ్జాంపుల్కి నేను ఈ విధంగా పెట్టిన తర్వాత కింద టూల్స్లో మనకు బ్లండ్ మోడ్ కూడా ఉంటుంది. సో బ్లండ్ మోడ్ కూడా మీరు టెస్ట్ చేయండి. సో బ్లండ్ మోడ్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయినట్టు వస్తుంది అనమాట. సో మనకి బ్లండ్ మోడ్ యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒపాసిటీ కూడా ఉంటుంది. ఒపాసిటీ కావాలంటే మీరు డౌన్ చేయండి. సో డౌన్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పైన లేయర్ ఆప్షన్ ఉన్నది ఇక్కడ. సో దాని మీద ట్యాప్ చేసి మీకు ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ ఉంటుంది, డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. సో మనకి సెకండ్ డిజైన్ కూడా వచ్చేస్తుంది. సో దీన్ని కూడా మీరు రొటేట్ చేసుకొని ఈ విధంగా రొటేట్ చేసుకొని ఇక్కడ కింద పెట్టేస్తున్నా. ఓకే. సో మనకు కావాలంటే మళ్ళీ డూప్లికేట్ మీద క్లిక్ చేసి సో ఇది థర్డ్ వచ్చింది మనకి. సో దీన్ని నేను చిన్నగా చేసేసి సో దీన్ని నేను రైట్ సైడ్ టాప్లో పెడుతున్నా ఈ విధంగా. మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసి దీన్ని మళ్ళీ రొటేట్ చేసి లెఫ్ట్ సైడ్ బాటంలో ఇటు సైడ్ పెడుతున్నా. ఓకే. సో మనకి ఇట్లా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్కి ఇచ్చేస్తున్నా. రైట్కి ఇచ్చేసిన తర్వాత మనకు డిజైన్ అనేది బ్యాక్గ్రౌండ్లో వచ్చేసింది. ఇంకా కావాలంటే డిజైన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ స్టిక్కర్లోకి వెళ్ళండి. స్టిక్కర్లోకి వెళ్ళినాక ఇక్కడ సెర్చ్లో మీరు సన్లైట్ అని సెర్చ్ చేయండి. సన్సెట్ అయినా సెర్చ్ చేయొచ్చు, లేదా సన్లైట్ అయినా సెర్చ్ చేయొచ్చు. సన్లైట్ అని సెర్చ్ చేస్తే మనకి సో మీరు సన్లైట్ అని సెర్చ్ చేయండి. సో ఈ విధంగా మనకి సన్లైట్ అని వచ్చేస్తాయి. మీరు గుర్తుంచుకోండి. సో మీకు కూడా ఇదే విధంగా వస్తుంది. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా. సో మీరు దాని మీద ట్యాప్ చేయండి. సో అది డౌన్లోడ్ అవుతుంది అనమాట. మనకు డౌన్లోడ్ అయ్యి యాడ్ అయిపోతుంది. సో అది యాడ్ అయిపోయింది. జూమ్ చేసుకోండి. సో మనకి జూమ్ చేసుకొని ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ అని కనిపిస్తుంది కింద టూల్స్లో, దాని మీద ట్యాప్ వేసి ఇక్కడ HEU ఉంటుంది. సో ఈ ఆప్షన్ ఉన్నాయా దాని మీద ట్యాప్ వేసి మీరు అడ్జస్ట్ చేసుకుంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో మనకి ఏ కలర్ పర్ఫెక్ట్గా నచ్చితే ఆ కలర్ లెవెల్లో మీరు పెట్టండి. సో ఎగ్జాంపుల్కి నేను సో ఈ విధంగా పెట్టినా కావాలంటే మనకి సాచురేషన్ ఉంటుంది. సాచురేషన్ కూడా మీరు పెంచుకోవచ్చు ఈ విధంగా. సో మనకు కావాలంటే పెంచుకోవచ్చు. తర్వాత మళ్ళీ రైట్కి ఇచ్చేసాను. రైట్కి ఇచ్చేసి సో నేను ఇంకా కొంచెం జూమ్ వేసుకుంటున్నా. తర్వాత ఇది బ్లండ్ మోడ్లోకి వెళ్ళి బ్లండ్ మోడ్ చేంజ్ చేస్తున్నాను నేను. స్క్రీన్ అయినా పెట్టుకొని మల్టీప్లేస్ మనకి ఏ బ్లండ్ మోడ్ బాగుంటే ఆ బ్లండ్ మోడ్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో నాకు స్క్రీనే బాగుంది. స్క్రీన్ పెట్టేసి మనకి ఏ లెవెల్లో కావాలో ఆ లెవెల్లో దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ పెట్టేసిన. అండ్ మళ్ళీ కావాలంటే ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇంకో చోట పెట్టేసండి. సో మళ్ళీ కూడా డూప్లికేట్ మీద చేసేసి మళ్ళీ దీన్ని ఇంకో చోట కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. కావాలంటే మనం అడ్జస్ట్మెంట్లోకి పోయి HUE ఆప్షన్ చేంజ్ చేసి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మనకి పూర్తిగా బయటకు వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. సో ఈ విధంగా మనము బ్లండ్ మోడ్లో బ్యాక్గ్రౌండ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకు నచ్చినట్టు బ్యాక్గ్రౌండ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఛానల్లో వచ్చే వీడియోస్లో సో ఇలాగే బ్యాక్గ్రౌండ్స్ అనేవి క్రియేట్ చేస్తాను. సో మీకు బ్యాక్గ్రౌండ్స్ లింక్స్ అయితే ఇచ్చేసాను. సో అవి ఎలా క్రియేట్ చేశారో
చెప్పమని మీరు కామెంట్స్ చేయొచ్చు, అడగొచ్చు నన్ను. అందుకోసమే మీరు అడుగుతారని ముందుగానే నేను బ్యాక్గ్రౌండ్ చేయడానికి వీడియో చేసి పెడుతున్నాను. సో ఇదే విధంగా ఈ ప్రాసెస్ ప్రకారమే మనం డిజైన్ బ్యాక్గ్రౌండ్స్ తయారు చేసుకోవచ్చు. సో ఇంకా చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, ఇవే కాదు, అవి కూడా మీకు చెప్తాను ముందు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకొని ఇక్కడ డ్రా టూల్లోకి అయితే మీరు వెళ్ళిన తర్వాత దీన్ని సేవ్ చేసుకోండి. ఓకే, 3 డాట్స్ మీద క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి, సో ఈ బ్యాక్గ్రౌండ్ మనము ఫెస్టివల్ కోసం వెబ్ బ్యానర్స్ కానీ బర్త్డే బ్యానర్స్ కానీ ఏవి చేసుకున్నా ఈ బ్యాక్గ్రౌండ్ మనం యూజ్ చేసుకోవచ్చు, వీడియోలో యూజ్ చేసుకోవచ్చు, సంథింగ్ మన కంపోజిషన్ బట్టి మనం ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనకు మెయిన్గా కలర్ కాంబినేషన్ అనేది ముఖ్యం. సో డిజైన్కి ఏ కలర్ ఇస్తున్నాం, బ్యాక్గ్రౌండ్కి ఏ కలర్ ఇస్తున్నాం, లైట్కి ఏం కలర్ ఇస్తున్నాం అనేది సంథింగ్. అలాగే ఈ పిక్సార్ట్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఫోటో ఎడిటింగ్ కానీ సో లైట్స్ కానీ చాలా పిఎన్జీ పిక్సార్ట్లో, ప్రో వర్షన్ పిక్సార్ట్లో మనకు అవైలబుల్ ఉంటాయి. సో మన నేమ్ తోటి సెర్చ్ చేస్తే పిక్సార్ట్లో మనకు చాలా పిఎన్జీస్ అయితే దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ మీద యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బై బై.